ఉన్నాయి అద్దాలు నా గది నిండా ఉన్నాయండి. నీ మురిసిపోయా శానా అందమైన అక్కడ ఇద్దరే కానీ మూడో మనిషి వండుకొని 3 సైడ్ పడ్డా మన రెడ్డి గారితో చెప్పి మంచి స్కూల్లో జాయిన్ చేస్తాను, బాగా చదువుకోవే. అదేదో చూడటానికి ప్రధానమంత్రి ప్రమాణ నాకేం తెలుసు, నేను వచ్చేది ఎవరు చెప్పారు నీకు? బావగారండి. అమ్మ ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? వచ్చే చిత్ర వచ్చే చిత్ర అక్క లోపల ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమ్మా అమ్మ. అమ్మ బండమ్మండి అలా చెప్పిందా? అక్క నేను గదిలో ఏం చేస్తారో చూసి నేర్చుకోమందా? చూసి నేర్చుకోమందా? ఏదో తేడా కూడా సరిగ్గా నువ్వు రాకూడదా? అబ్బా చిన్నపిల్ల ఏదో సరదా పడుతుంది, రానివ్వండి. మంచిది చిన్నపిల్ల. అవునండి. ఓహో పడవ చిన్నదైనా గెడ పెద్దదయ్యాను. మరి చిన్న పిల్లంట. నా మాట వచ్చేస్తావా? ఒక నిమిషం ఇక్కడ ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఇక్కడే ఉండండి. చిత్ర నువ్వు అడిగింది ఏదైనా లేదా? పనిచేసారండి మీరు. సమయానికి అలా అడ్డుకోకపోతే దీని పరిస్థితి ఏమైపోయింది? నేను ఎప్పుడు అంతే సమయానికి వచ్చి అడ్డేస్తుంటా. అలా హైవే తీసిపోతుంది. ఎందుకు ఎందుకా వచ్చిన తర్వాత దాన్ని అడిగితే చెప్తుంది. ఫోన్లేండి, లేకపోతే చెక్కదంట. వద్దండి. ఎంత ఆయాసం కంట్రోల్ చేసుకున్నాను. నిజమేనండి, వేసవికాలం ఆయాసం పడకూడదు అసలు. ఏమండి ఏమన్నా మనం వాయిదా వేసుకున్నాం ఈ రోజుకి? ఏమండి ఇది ఉండగా మనం అసలు గదిలోకే వెళ్ళొద్దండి. నేను ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. ఒకటే కింద 100 అడగండి. ఈ దేహాన్ని ఎక్కడో వెస్ట్ గోదావరి నుంచి పోసుకొచ్చాను. ఈ దేహం మీది, ఈ శరీరం మీది, మీ స్తోత్రికి వచ్చాను అడగండి. ఏమండి మా చెల్లెలి చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక మాటలు చెప్పండి. ప్రశ్న అడిగింది మా అక్క, సరిగ్గా చూసి చెప్పండి. మీరా అయిపోతే అడిగేసేయండి. రంగనాయకి చక్కని అన్నామంటే వీళ్ళ కోసం వస్తారు, వీళ్ళ చక్కని వాళ్ళు అన్నామంటే వాళ్ళ కోసం వస్తారు. ఒక్కోసారి మనకి ఎప్పుడు పెద్ద గోడు మరి అందరూ కావాలి ఆయనకి. ఏమండి రంగనాయకుని అయితే ఎప్పుడో చూశానండి. అవునండి. మన చిత్రాన్ని అయితే ఇప్పుడే చూస్తాను. బాగా చూడండి, ఓసారి చూసి చెప్తానండి. చిత్ర నిన్ను రోజు మీద చూసిన పిల్లకి నేను రోజు యొక్క మారిన పిల్లకి నేను రోజు మీద చూసిన పిల్లకి నేను రోజు యొక్క మారిన పిల్లకి చిత్రకు బాగా మీరు పాడే పాట ఏంటి, మాట్లాడే మాట ఏంటి? అవునా అసలు కుదరలేదు. అసలు ఏమన్నామండి? ఏమన్నారండి? ఏమన్నారు? లంగా అయితే అంటున్నారు. అలాగే అన్నారు. మళ్ళీ పాడండి. చిత్రకు
చచ్చిపోతాడు వద్దులేవే వద్దే ఏముంది ఈ విషయాన్ని మీ అమ్మాయి తెలియకుండా ఉంటే మీరు రుణం నేను ఉంచుకోండి. ఎట్లా చేస్తానండి మీ ఇద్దరు కలిపి ఒకసారి పెట్టేస్తాను. ఏయ్, ఏమిటిది అవసరం అయితే మీ ఇద్దరికే కాదు 3,000 మందికి పెడతాను. ఏమిటి తన్ను అలానా దారికి అవును, మీరు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. ఏంటి? మా నాయన ఏం చెప్పిందో తెలుసండి? ఏం చెప్పింది ఎవరినైనా అమ్మాయిని చూసుకునేటప్పుడు శిరస్సు నుంచి సిరిపాదం దాకా చూసి చేసుకోరా అంది. దాని సిరిపాదం నాకు సరిగ్గా కనపడ కాతలంగా పెగ్గెత్తడం తప్ప. ఆహా. పాదం అంట చూపించవే సరే బావా అదిగో. బావా